మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శని జయంతి, శని అమావాస్య. చాలా పవర్ఫుల్ గనుక కలబంద ముక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రమంతా పోయి తరతాలకు తరగని ఆస్తి వచ్చి పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఈ పరిహారం ఒక అద్భుతమైన వరం. మన పురాణాలలో, వాస్తుశాస్త్రంలో అనేక రకాల ముక్కలకు విశేషమైన స్థానం ఉంది. అందులోనూ కలబంద ముక్కకు ఉన్న ప్రాముఖ్యత వర్ణనాతీతం. దీనిని సంస్కృతంలో ఘృతకుమారి అని పిలుస్తారు. ఈ కలబంద ముక్క కేవలం చర్మ సౌందర్యానికో లేదా ఆరోగ్యానికో మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనుక అపారమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ అద్భుతమైన అమావాస్య రోజున కలబంద ముక్కతో చేసే ఈ పరిహారం మీ ఇంట్లోని దరిద్రాన్ని పారద్రోరి తరతరాలకు తరగని ఆస్తిపాస్తులను కట్టబెడుతుందని, మీ కష్టాలన్నీ తీరిపోయి పట్టిందల్లా బంగారమవుతుందని పరిహార శాస్త్రం చెబుతోంది. కలబంద ముక్కలో సాక్షాత్తు ముగ్గురమ్మలు అంటే పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కొలువై ఉంటారు. మొక్క యొక్క వేర్లలో పార్వతీదేవి శక్తి, మధ్య భాగంలో జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి మరియు ఆకులలో అష్టైశ్వర్యాలను ఇచ్చే మహాలక్ష్మి కొలువై ఉంటారు. ఇంతటి దైవిక శక్తి ఉన్న మొక్కను అమావాస్య రోజును మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఆ ముగ్గురు దేవతల అనుగ్రహం మనపై ప్రసరిస్తుంది. మన జీవితంలో చాలాసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, అనారోగ్యం, మనశ్శాంతి లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం మన ఇంటిపై లేదా మనపై ఉన్న నరదృష్టి లేదా నెగిటివ్ ఎనర్జీ. నరుడి కన్ను తగిలితే నల్ల రాయి కూడా పగులుతుంది అన్నది సామెత మాత్రమే కాదు, అది ఒక చేదు నిజం. ఇతరుల అసూయ, ద్వేషం మనల్ని ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తాయి. అటువంటి భయంకరమైన నరదృష్టిని, నర కన్నును విరిచేసే శక్తి కేవలం కలబందకు మాత్రమే ఉంది. కలబంద ముక్క గాలిలోని తేమను పీల్చుకొని నీరు లేకపోయినా సంవత్సరాల తరబడి జీవించగలదు. ఇది ప్రతికూల శక్తులను తనలోకి లాగేసుకుని సానుకూల శక్తిని బయటకు విడుదల చేసే ఒక అద్భుతమైన ఫిల్టర్లా పనిచేస్తుంది. ఈ అమావాస్య రోజున ఈ ముక్కుతో పరిహారం చేయడం వల్ల మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. మరింతకీ ఈ అమావాస్య రోజు కలబంద ముక్కతో ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా జాగ్రత్తగా వినండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ అందించండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలుంటాయో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత ఉందని అర్థం. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. అమావాస్య నాడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంటికి ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఈ అమావాస్య నాడు నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి. అనారోగ్య సమస్యలు, నరదిష్టి సమస్యలు తొలగి మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. త్వరగా వివాహ యోగం సిద్ధిస్తుంది. ఇక కలబంద పరిహారం విషయానికి వస్తే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే 6 నుండి 7 మధ్యలో గాని లేదా సాయంత్రం 6 నుండి 7 మధ్యలో గాని ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఒక ఆరోగ్యకరమైన కలబంద ముక్కను సేకరించాలి. మీ ఇంటి దగ్గర కుండీలో ఉన్న ముక్కనైనా వాడుకోవచ్చు, లేదా బయట నుండి కొత్తగా తెచ్చుకున్నా పర్వాలేదు. వీలైతే వేర్లతో సహా ఉన్న ముక్కను సేకరించడం అత్యంత శుభప్రదం. మొక్కను తెచ్చిన తర్వాత దానిని శుభ్రమైన నీటితో కడిగి ఒక మెత్తటి పొడి వస్త్రంతో తడంతా పూయేలా తుడవాలి. ఇప్పుడు ఆ కలబంద మొక్కను గౌరవపూర్వకంగా పసుపు, కుంకుమలతో అలంకరించాలి. ముందుగా మొక్క ఆకులపై పసుపుతో బొట్టు పెట్టి దానిపైన కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ మొక్కలోని దైవత్వం మేల్కొంటుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేటును సిద్ధం చేసుకోవాలి. అది ఇత్తడి, రాగి లేదా స్టీల్ ప్లేట్ అయినా కావచ్చు, కానీ ప్లాస్టిక్ మాత్రం అస్సలు వాడకూడదు. ఆ ప్లేటు మధ్యలో అలంకరించిన కలబంద ముక్కను ఉంచండి. ఇప్పుడు దానిపై కొన్ని మిరియాలను పోయాలి. మిరియాలకు దుష్టశక్తులను పారద్రోలే శక్తి ఉంది. మిరియాలతో పాటు ఒక వక్క, చిటికెడు కర్పూరం పొడిని, మరికొంత కుంకుమను కూడా ఆ ప్లేటులో చల్లాలి. ఈ వస్తువులన్నీ కలిసి ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేస్తాయి. ఇవి మీ ఇంట్లోని దరిద్రాన్ని లాగేస్తాయి. వక్కకి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది.
ధనాన్ని అట్రాక్ట్ చేసే బలం వక్కకి ఉండగనుక తప్పనిసరిగా వక్కను వెయ్యాలి. అలాగే కర్పూరం పొడి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుని ధన సమస్యలను తొలగిస్తుంది. కుంకుమ కష్టాలను తీసేస్తుంది. ఇలా ఇవన్నీ వేసి ఈ ప్లేటును సిద్ధం చేసిన తర్వాత ధూపం దీపం చూపించి ఆ ప్లేటును చేతిలోకి తీసుకోవాలి. ఇప్పుడు మీ ఇంటి ప్రధాన ద్వారం నుండి మొదలుపెట్టి ఇంటి లోపల ఉన్న అన్ని గదుల్లోనూ తిరగాలి. ప్రతి గది మూలల్లోనూ ఆ కలబంద ముక్కలోని శక్తి ప్రసరించేలా మనసులో సంకల్పం చెప్పుకోవాలి. నా ఇంట్లోని దరిద్రం పోవాలి, మాకు పట్టిన శని వదలాలి, మా అప్పుల బాధలు తీరాలి అని దృఢంగా అనుకోవాలి. వంటగది, బెడ్రూమ్, పూజా గది ఇలా అన్ని చోట్ల తిరగాలి. అయితే గుర్తుంచుకోండి, బాత్రూంలోకి మాత్రం ఈ ప్లేటును తీసుకువెళ్ళకూడదు. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ ప్లేటును హాల్లో అందరికీ కనిపించేలా ఒక ఎత్తైన ప్రదేశంలో భద్రపరచాలి. అంటే ఏదైనా టేబుల్ మీద లేదా అలమారా పైన పెట్టవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి అందకుండా జాగ్రత్తగా పెట్టాలి. ఈ ప్లేట్ను అలాగే 3 వారాల పాటు అంటే 21 రోజులు ఉంచాలి. ఈ 21 రోజుల్లో ఆ కలబంద ముక్క మీ ఇంట్లోని ప్రతికూలతను నిరంతరం పీల్చుకుంటూనే ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా దిష్టి వల్ల అనారోగ్యం పాలై ఉంటే వారి గదిలో కూడా ఈ ముక్కను ఒకసారి తిప్పడం వల్ల వారికి త్వరగా నయమవుతుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున చేసే ఈ ప్రక్రియ వల్ల లక్ష్మీదేవికి మీపై కరుణ కలుగుతుంది. ధన సమస్యలతో సతమతమయ్యేవారు, వ్యాపారంలో నష్టపోతున్నవారు ఈ పరిహారం చేయడం వల్ల అద్భుతమైన మార్పులను గమనిస్తారు. కలబంద ముక్క గాలిని శుద్ధి చేయడమే కాకుండా మన చుట్టూ ఉన్న ఆరాను కూడా శుభ్రపరుస్తుంది. ఈ 3 వారాల తర్వాత ఆ కలబంద ముక్క రంగు మారడం లేదా కొంచెం ఎండిపోయినట్టు కనిపిస్తే అది మీ ఇంట్లోని తీవ్రమైన నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుందని అర్థం. అప్పుడు ఆ ముక్కను, ఆ ప్లేటులోని మిరియాలను, వక్కను, కర్పూరాన్ని, కుంకుమను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో వదిలివేయాలి. ఒకవేళ ముక్క ఇంకా పచ్చగానే ఉంటే దానిని తిరిగి మీ పెరట్లో లేదా కుండీలో నాటుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే నరదృష్టి, దరిద్రం ఉండవో అక్కడ మహాలక్ష్మి నిరంతరం కొలువై ఉంటుంది. అంతేకాకుండా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంటి ఆగ్నేయ మూలలో లేదా ఈశాన్యంలో కాకుండా ఇతర దిశల్లో కలబందను ఉంచడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ అమావాస్య రోజున కేవలం ఈ పరిహారమే కాకుండా పితృదేవతల ఆశీస్సుల కోసం కొంత అన్నదానం లేదా పేదలకు సహాయం చేయడం వల్ల మీ పుణ్యఫలం రెట్టింపవుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోవాలని, మీ బాధలు మటుమాయం కావాలని మనస్ఫూర్తిగా ఆ ముగ్గురమ్మలను ప్రార్థిస్తూ ఈ పరిహారాన్ని నిర్వర్తించండి. నమ్మకమే ఈ పరిహారానికి పునాది. ఏ పని చేసినా పూర్తి విశ్వాసంతో చేసినప్పుడే దైవశక్తి మనకు తోడవుతుంది. కలబంద ముక్క కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు, అది మన ఇంట్లో ఉంటే ఒక దేవత మనతో ఉన్నట్టే. అందుకే ప్రతి ఒక్కరూ ఈ అతిపెద్ద అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నించి ఆ అద్భుతమైన ఫలితాలను మీ సొంతం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు సంతోషం వెల్లివిరుస్తాయి. తరతరాలకు తరగని ఆస్తి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అది మీ కుటుంబం యొక్క క్షేమం మరియు వృద్ధి కూడా. జీవితంలో వచ్చే అడ్డంకులు, పట్టి పీడిస్తున్న దరిద్రం వంటివి తొలగిపోవడానికి ఈ అమావాస్య తిథి మనకొక గొప్ప అవకాశం. మన చుట్టూ ఉన్న గాలిలో, వాతావరణంలో అనేక శక్తులుంటాయి. కలబంద ముక్కకు ఉన్న ఆకర్షణ శక్తి ఈ సమయంలో పీక్ స్టేజ్లో ఉంటుంది. కలబంద ఆకులలో ఉండే జెల్ వంటి పదార్థం ఎలాగైతే చర్మాన్ని చల్లబరుస్తుందో అలాగే ఈ పరిహారం మీ జీవితంలోని తాపాన్ని, కష్టాల సెగను తగ్గించి శాంతిని ప్రసాదిస్తుంది. సమాజంలో చాలామంది నరదృష్టిని కేవలం మూఢనమ్మకంగా కుట్టిపారేస్తుంటారు. కానీ సైన్స్ పరంగా చూసినా ప్రతి మనిషి కళ్ళ నుండి కొన్ని తరంగాలు వెలువడతాయి. తీవ్రమైన కోపం లేదా అసూయతో ఒకరిని చూసినప్పుడు ఆ తరంగాలు అవతలి వారి శక్తి క్షేత్రాన్ని అంటే ఆరాను దెబ్బతీస్తాయి. దీనినే దిష్టి అంటాం. కలబంద ముక్కలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఈ తరంగాలను గ్రహించి తటస్థం చేస్తాయి. అందుకే పూర్వం నుండి పెద్దలు ఇంటి ముందు కలబందను వేలాడదీసేవారు. ఇప్పుడు మనం చేస్తున్న ఈ అమావాస్య పరిహారం ఆ పద్ధతికి మరింత శక్తిని జోడించే ఒక తాంత్రిక ప్రక్రియ. ఈ ప్రక్రియను చేస్తున్నప్పుడు
ఇంట్లో నిశ్శబ్దంగా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. పరిహారం పూర్తయిన తర్వాత మీ మనసులో ఒక రకమైన తేలికపాటి భావం కలుగుతుంది. అదే మీ ఇంట్లోని ప్రతికూలత తొలగిపోవడానికి సంకేతం. ఐశ్వర్య సిద్ధి కలగాలని, అప్పుల బాధలు తీరిపోవాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శక్తివంతమైన కలబంద మొక్క పరిహారం చేసుకోండి. తరతరాలకు తరగని ఆస్తిని, సుఖ సంతోషాలను పొందండి. ఈ నెల 16న వైశాఖ అమావాస్య వేప చెట్టు దగ్గర ఇది పడేయండి చాలు. 2 నిమిషాల్లో మీ దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. సాధారణంగా అమావాస్య అంటేనే పరిహారాలకు, దోష నివారణలకు ఒక గొప్ప సమయం అని మన పెద్దలు, పండితులు చెబుతుంటారు. అందులోనూ ఈ అమావాస్య వైశాఖ అమావాస్య. వైశాఖ అమావాస్య రోజే శని జయంతిని జరుపుకుంటారు. అందులోనూ ఈ అమావాస్య శనివారంతో కూడి వస్తుంది. శని జయంతి శనివారంతో కలిసి రావడం అనేది ఒక గొప్ప సంఘటన. శనివారం అమావాస్య కలిసి వస్తే దానిని శని అమావాస్య అని పిలుస్తారు. శని అమావాస్య, శని జయంతి కలిసి రావడం చాలా అరుదు. కనుక ఈ రోజుకి విపరీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర మీరు ఇదొక్కటి పడేస్తే చాలు. మీ జాతకంలో ఉన్న దరిద్రం అంతా పోయి పట్టిందల్లా బంగారంలా మారి మీ సుడి తిరగడం ఖాయం. కేవలం 2 నిమిషాల్లో మీరు చేసే ఈ పని వల్ల లక్షలు కాదు, కోట్లు వచ్చి పడే అవకాశం ఉంటుంది. ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మీకున్న ధన సమస్యలన్నీ పోతాయి. కోరినంత ధనం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరింతకీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే ఈ అమావాస్య చాలా గొప్పది, ఎన్నో శక్తులు కలిగినది. ఈ రోజున మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక వేప చెట్టు దగ్గర కేవలం ఈ ఒక్క వస్తువును పడేస్తే చాలు, మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. అసలు ఈ అమావాస్య గడియలకు అంత శక్తి ఎలా ఉంటుంది అని మీరు ఆలోచించవచ్చు. మన పూర్వీకుల కాలం నుండి అమావాస్య రోజున చేసే తంత్ర, మంత్ర, యంత్ర పరిహారాలకు ఫలితం చాలా త్వరగా వస్తుందని నమ్మకం. మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి అమావాస్య ఒక అద్భుతమైన అవకాశం. సాధారణ రోజుల్లో మనం చేసే పరిహారాలకు ఫలితం రావడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు ఏ పని చేసినా దానికి ఫలితం క్షణాల్లో లేదా నిమిషాల్లోనే కనిపిస్తుంది. వేప చెట్టు అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపం, ఆది పరాశక్తి, అమ్మవారి ప్రతిరూపం. వేప చెట్టులో అతీంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఒక దేవతా వృక్షంగా మనం పూజిస్తాం. వేపగాలి పీల్చినా, వేప చెట్టు నీడలో కూర్చున్నా సకల రోగాలు నయమవుతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నాన్నమ్మల ఇళ్లల్లో ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. దానివల్ల ఆ ఇల్లు ఎప్పుడూ చల్లగా, ప్రశాంతంగా, పాజిటివ్ ఎనర్జీతో కలకలలాడుతూ ఉండేది. కానీ ఈ రోజుల్లో మనం నగరాల్లో ఉంటూ ఆ పచ్చదనానికి, ఆ స్వచ్ఛమైన గాలికి దూరమైపోయాం. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది. ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయడం వల్ల మన జీవితంలో ఉన్న దరిద్రం, అప్పుల బాధలు, శత్రువుల ఇబ్బందులు అన్నీ కూడా ఆ చెట్టు గ్రహించేస్తుంది. మనుషులన్నాక అందరూ ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాము. ఇంటింటికి ఒక సమస్య, మనిషికి ఒక సమస్య ఉంటుంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎందుకంటే చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. బయటికి చెప్పుకుంటే ఎక్కడ చులకనైపోతాము, ఎక్కడ లోకువైపోతాము, ఎక్కడ మన గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారో అని లోపలే దాచుకుంటారు. ఆ సమస్యలన్నింటినీ కూడా వేప చెట్టు దగ్గర చేసే ఈ పరిహారంతో తీసేసుకోవచ్చు. వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. వేప చెట్టు కూడా దేవతా వృక్షమే. వేప చెట్టుకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువ. వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అంటే అమ్మవారు, అలాగే సీతాదేవి కూడా ఈ చెట్టులో కొలువై ఉంటారు. అంత శక్తివంతమైనది వేప చెట్టు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొన్ని నిమిషాల్లోనే మీ చెడుని లాగేసుకుంటుంది. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేసుకోండి. వేప చెట్టు పచ్చదనం, ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని, చల్లని గాలిని మనకు ఏ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా ఇవ్వలేవు. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది.
వేప చెట్టు కింద కాసేపు కూర్చుని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మనకు ఉన్న వందల రోగాలు తగ్గుతాయి. అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది. వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి ఉంటుంది. పూర్వం అందరూ తమ ఇంటి దగ్గర ఒక వేప చెట్టుని పెంచుకునేవారు. వేప చెట్టు ఉన్న ఇంట్లో గొడవలు, సమస్యలు తక్కువగా ఉండేవి. ఆరోగ్యం కూడా బాగుండేది. వేప ఆకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా చాలా మంచివి. ఒక గుప్పెడు వేపాకులను మీరు ఈ అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకుని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, పితృదోషాలు, శాపాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. వేపాకులు వేయడం వలన ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుండి నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు. అంత శక్తివంతమైనది వేపాకుల నీటి స్నానం. ఇక వేప చెట్టు దగ్గర ఈరోజు మనం ఏం పడేయాలంటే, దీనికోసం మీరు ముందుగా ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం మీద ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో లేదా మామూలు పెన్నుతో మీ మనసులో ఉన్న అతిపెద్ద సమస్యను రాయండి. ఉదాహరణకు, నా అప్పులు త్వరగా తీరిపోవాలి అని కానీ, లేదా నాకు రావాల్సిన ధనం త్వరగా రావాలి అని కానీ, లేదా మా ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతత ఉండాలి అని కానీ, మీకు ఏది ముఖ్యమో అది రాయండి. సమస్య ఏదైనా పర్వాలేదు, కానీ ఒకే ఒక సమస్యను బలంగా రాయండి. ఇలా రాసిన తర్వాత ఆ పేపర్ మధ్యలో ఒక స్పూను నల్ల ఆవాలు వేయండి. నల్ల ఆవాలు అనేవి మన చుట్టూ ఉన్న దిష్టిని, చెడును లాగేసుకోవడంలో, మన జీవితాన్ని అద్భుతంగా మార్చడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఆ తర్వాత ఒక స్పూను కల్లుప్పు లేదా రాళ్ళ ఉప్పును ఆ పేపర్లో వేయండి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు లేని ఇల్లు ఉండదు, ఉప్పు లేని పూజ ఉండదు. దిష్టి తీయడానికి ఉప్పును మించిన వస్తువు మరొకటి లేదు. గనుక ఉప్పు వేసి తర్వాత అందులో చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ సౌభాగ్యానికి గుర్తు. అలాగే ఎరుపు రంగు శక్తికి చిహ్నం. అలాగే 4 ఎండుమిరపకాయలను ఆ పేపర్లో పెట్టండి. ఎండుమిరపకాయల ఘాటు మన కష్టాలను దహించి వేస్తుంది. చివర్లో 2 వెల్లుల్లి రెబ్బలను కూడా ఆ పేపర్లో వేయండి. వెల్లుల్లి కూడా మనకున్న దిష్టిని, కష్టాలను తీసేయడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. పాతకాలంలో మన అమ్మమ్మలు ఈ వస్తువులతోనే దిష్టి తీసేవారు. ఇప్పుడు ఈ వస్తువులు ఉన్న కాగితాన్ని ఒక పొట్లంలా చుట్టండి. ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో చెయ్యాలి. ఆ సమయంలోనే శక్తులు ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ పొట్లాన్ని తీసుకుని మీ ఇంటికి దూరంగా ఉన్న ఒక వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. గుర్తుంచుకోండి, మీ ఇంటి లోపల ఉన్న చెట్టు దగ్గర కానీ, లేదా గుడి ఆవరణలో ఉన్న చెట్టు దగ్గర కానీ ఈ పని చేయకూడదు. ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే చేయాలి. చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ చెట్టు తల్లికి మనసులో నమస్కారం చేసుకోండి. ఓ తల్లి, నా కష్టాలన్నీ నీవే తీర్చాలి అని ప్రార్థించండి. మీకు వీలైతే ఒక చెంబులో నీటిని తీసుకువెళ్ళి ఆ చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత ఆ వేప చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ప్రతి ప్రదక్షిణలోనూ మీ సమస్య తీరిపోయినట్లుగా ఊహించుకోండి. ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ పొట్లాన్ని మీ కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూ కుడివైపు నుంచి ఎడంవైపుకు 3 సార్లు, ఎడంవైపు నుంచి కుడివైపుకు 3 సార్లు తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటున్నప్పుడు మీలో ఉన్న దరిద్రం, మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ ఆ పొట్లంలోకి చేరిపోవాలని బలంగా కోరుకోండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని ఆ వేప చెట్టు మొదట్లో పడేయండి. పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. దారిలో ఎవరైనా పిలిచినా పలకకండి, ఎవరితోనూ మాట్లాడకండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రపడండి. వీలైతే స్నానం చేయడం ఇంకా మంచిది. ఈ పరిహారం ఎందుకు అంత శక్తివంతమైనది అంటే, ఇందులో ఉపయోగించిన ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఆవాలు మన మనసులోని భయాన్ని, బయట ఉన్న శత్రువుల పీడను తొలగిస్తాయి. కల్లుప్పు మన ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కుంకుమ మనకు రక్షణగా నిలుస్తుంది. ఎండుమిరపకాయలు మనకున్న మొండి సమస్యలను కూడా క్షణాల్లో తీసివేస్తాయి. వెల్లుల్లి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. వేప చెట్టు వీటన్నింటినీ స్వీకరించి తనలోని దివ్యశక్తితో వాటిని శుద్ధి చేసి మనకు మంచి ఫలితాలనిస్తుంది. ఈ పరిహారం చేసిన వెంటనే మీ మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఏ సమస్య అయితే ఆ కాగితం మీద రాశారో దానికి సంబంధించిన పరిష్కారం మీకు అతి త్వరలోనే కనిపిస్తుంది. అప్పులు తీరడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి.
వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు. సాక్షాత్తు ఆ అమ్మవారే మీ చేయి పట్టుకుని నడిపిస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది. ఈ అమావాస్య అనేది ఒక గొప్ప అవకాశం. ఇటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. మన తాతలు ముత్తాతలు అనుసరించిన ఇటువంటి చిన్న చిన్న చిట్కాల్లో ఎంతో నిగూఢమైన అర్థం ఉంటుంది. వేప చెట్టు గాలి పీల్చడం వల్ల మన ఒంట్లో ఉన్న అనారోగ్యం ఎలా తగ్గుతుందో, అలాగే ఈ పరిహారం చేయడం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలు కూడా అలానే తొలగిపోతాయి. అమావాస్య రోజున మీరు స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకుని స్నానం చేయండి. దీనివల్ల మీ చర్మరోగాలు తగ్గడమే కాకుండా మీ చుట్టూ ఉన్న దిష్టి కూడా వదిలిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. మీ ముఖంలో కొత్త వర్చస్సు కనిపిస్తుంది. నూతన ఉత్సాహంతో మీరు మీ పనులను మొదలు పెట్టగలుగుతారు. రాజయోగం అంటే ఏదో ఆకాశం నుండి ఊడిపడదు. మన కష్టాలు తొలగి అదృష్టం కలిసి రావడమే నిజమైన రాజయోగం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీని గురించి ఎవరికీ ముందుగా చెప్పకండి. నేను ఇలా చేస్తున్నాను అని 10 మందికి చెబితే ఆ పరిహారానికున్న శక్తి తగ్గిపోతుంది. ఇది ఒక రహస్య పరిహారం. మీరు చేసుకున్న తర్వాత ఫలితం వచ్చినప్పుడు కావాలంటే ఇతరులకు చెప్పవచ్చు. అలాగే పొట్లం పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకపోవడం అనేది చాలా కీలకం. ఎందుకంటే మనం మన కష్టాలను, దరిద్రాన్ని అక్కడ వదిలేసి వస్తున్నాం. మళ్ళీ వెనక్కి చూస్తే అవి తిరిగి మనల్ని వెంబడిస్తాయి. కాబట్టి ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించండి. మీ జీవితంలో ఎంతటి కటిక దరిద్రం ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుండి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నా, ఈ అమావాస్య మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడే అవకాశం ఉంది. అంటే అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీ ఆర్థిక స్థితి అయితే మెరుగుపడుతుంది. మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా ఈ వేప చెట్టుకు చెప్పుకుంటే చాలు. ఆ తల్లి అంతా వింటుంది, మన కష్టాలను తీరుస్తుంది. ఈ ప్రకృతి మనకు ఎన్నో వరాలను ఇచ్చింది. అందులో వేప చెట్టు ఒకటి. దానిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో వాడుకుంటే మన జీవితమే మారిపోతుంది. గనుక ఈ అద్భుతమైన అమావాస్యను అస్సలు వదులుకోకండి. ఈ వేప చెట్టు పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.